నామంలో నేటి శిలువ ధ్యానాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. గడిచిన 3 రోజుల నుంచి అనేకమైన విషయాలను మనం ధ్యానం చేసుకోవటానికి ప్రభువు మనకెంతగానో సహాయం చేశారు. ఒక మాటను చదువుకొని నేటి ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనము. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. స్తోత్రాలు. ఈ రీతిగా తండ్రి సిలువలోని విషయాలను తలపోసుకుంటూ మేము ఆత్మీయంగా బలపరచబడటానికి మీరు ఇచ్చిన ఏర్పాటును బట్టి స్తోత్రాలు. అల్పుడైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. ఎవరు ఏ ప్రాంతం నుంచి ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి పక్షాన మీరు ఉండండి. మీ ఆత్మకార్యాలు మెండుగా జరగనివ్వండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనము. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. గమనించండి. చూడగలిగితే మనము కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు గడిచిన ధ్యానాలలో చూస్తూ వచ్చాం. నేటి ధ్యానాల్లో మరి సిలువను గూర్చిన మరింత లోతైన విషయాలను మనం తలపోసుకోవటానికి ప్రయత్నిద్దాం. మరి కొన్ని విధాలైన సిలువలు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేయటానికి ప్రయత్నిద్దాం. చూడగలిగితే మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న సంగతులు మనం చూడగలిగితే అక్కడ ఆత్మత్యాగం అనే సిలువను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి ఆయన మానవుల విమోచనకు ఆయన ఎంతగానో ప్రయాసపడ్డారు. ఆ రీతిగా మనుషులందరికీ కూడా పాపం నుంచి ఆయన విడుదలను కలిగించారు. అంత మాత్రమే కాదు, మన దైనందిన జీవితంలో గొప్ప ఆదర్శాన్ని కూడా సిలువ మనకు నేర్పుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన జీవితంలో మలచుకున్న ఆదర్శాలు, ఆ రీతిగా ఆయనను వెంబడించటానికి మనము పాటించవలసిన ఆదర్శాలను సిలువ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మత్యాగం గురించి ఫిలిప్పీ పత్రికలో పౌలు రాసిన గొప్ప వాక్యాన్ని ఈ 2వ అధ్యాయము మరి 1 నుంచి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం. తనను తాను అర్పించుకోవటంలో ఆయన ఎంతవరకు వెళ్ళాడు అన్న సంగతి మనం చూస్తూ ఉంటాం. మరి 6వ వచనంతో ప్రారంభించినట్లయితే గమనించండి. ఫిలిప్పీలు పౌలు అపోస్తలుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. గమనించండి. తనను తాను అర్పించుకోవటంలో ఆయన ఎంతవరకు వెళ్ళాడంటే తనను తాను పోగొట్టుకునేంత వరకు, అనగా తనను తాను రిక్తునిగా చేసుకునేంత వరకు ఆయన వెళ్ళాడు. అందుకనే మనం చూడగలిగితే శిలువ మరణము పొందునంతగా అని 8వ వచనంలో చదువుతూ ఉంటాం. ఇక్కడ మనం అత్యున్నత మహిమ నుండి అతి అవమానకరమైన శిలువ వరకు తనను తాను తగ్గించుకున్నాడు. ఆరంభంలో, ఈ అధ్యాయం ఆరంభంలో తండ్రి మహిమ వంటి మహిమ గలవాడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ మహిమనే అంటుపెట్టుకొని ఉండకుండా తనను తాను ఒట్టివాడిగా లేదా రిక్తునిగా చేసుకున్నట్లు 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మానవ అవతారం ఎత్తిన తర్వాత ఒక రాజుగా ఆయన ఉండొచ్చు.
అయితే ఆయన సేవకుడిగా మారాడు. జీవాధిపతి ఆయన మరణించిన అవసరం లేదు. అయితే ఆయన మరణించి మరి మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఒక హతసాక్షిగా ఆయన ఉండి ఉండొచ్చు, కానీ ఒక నేరస్తుడిగా ఆయన మరణించాడు. ఎందుకంటే మరి సమాజానికే అతి ప్రమాదకరమైన చీడపురుగు లాంటి మరి రోమా ప్రభుత్వం ఇటువంటి మరణశిక్షలను అమలు పరిచేటప్పుడు శిలువ మరణాన్ని ఎక్కువగా విధించేవారు. అదే రీతిగా ఈ శిలువ మరణం యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయనకు విధించటంలో ఉన్న కారణం ఏంటంటే, గమనించండి, అన్ని విషయాలలో తనను తాను ఆయన తగ్గించుకొని అటువంటి ఘోరమైన శిక్షను కూడా ఆయన అనుభవించడానికి సిద్ధపడ్డాడు. కానీ తన దైవత్వాన్ని మాత్రం ఆయన వదిలిపెట్టుకోలేదు. ఆయన అవతారమూర్తి, ఆయన దైవకుమారుడు. అంత మాత్రమే కాదు, అందరికంటే మరి ఉన్నతంగా ఉండవలసిన వాడు, తండ్రి కుడిపార్శ్వన ఉండవలసిన వాడు. మరి వాటన్నిటినీ, అటువంటి యోగ్యతలన్నిటిని కూడా ఆయన విడిచిపెట్టుకొని మనలాగానే సాధారణంగా ఆయన జీవించి ఈ రీతిగా ఆయన శిలువ మీద మరణించాడు. అందుకనే 5వ వచనంలో అంటాడు పౌలు భక్తుడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అంటున్నాడు. మనలో ఉండవలసిన త్యాగ నిరతికి మరి యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ఆదర్శంగా తీసుకోవాలి. అందుకనే ఈ శిలువ ఆత్మత్యాగం అనే శిలువ. ఆయన మరణకరమైన శిలువ మార్గాన్ని ఎంచుకున్నాడు ఆయన. మనము అలాంటిదే చెయ్యాలి. స్వార్థం, కపటం ఇలాంటి గుణాలన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో నుంచి తీసివేసుకున్నాడు. ఆ రీతిగా గమనించండి, ఆయన తన గురించి ఎప్పుడూ దిగులు పడలేదు. పరమదేవుడైన తండ్రి మాటలను మరి పాటించే విషయం అనగా ఆ మాటలకు విధేయత, ఆయన చెప్పిన పనికి లేదా ఆయన చిత్తానికి మరి అప్పగించుకునే మరి అటువంటి దీనత్వాన్ని ఆయన చూపించాడు. తాను రక్షించేందుకు వచ్చిన లోకం విషయం గురించే ఆయన చింతపడేవాడు, కానీ ఆయన గురించి ఆయన ఇప్పుడు చింతపడలేదు. మనం కూడా దేవునికి లోబడిన వారమని చెప్పుకుంటాం, కానీ ఇది కార్యరూపం దాల్చనే ఉండదు. గమనించండి, మనలో కూడా తన రక్షణను సంపూర్తి చేసేంత వరకు దాని అంతటదే మరి రక్షణ కార్యం జరిగిందని మనం అనుకుంటాం. కానీ గమనించండి, ఆయన ఆత్మత్యాగం వలననే, ఆయన శిలువ బలియాగం వలననే మనలో ఈ రక్షణ కార్యం జరిగింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి చిత్తాన్ని ఎలాగైతే విధేయత చూపించి తనను తాను అర్పించుకున్నాడో, అలాగే మనం కూడా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. మన ప్రభు ఆత్మత్యాగానికి ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనం రుణస్థులమై ఉన్నాం. దేవునికి, మనుషులకి మన ఆత్మత్యాగం ద్వారా మన రక్షణ కార్యాన్ని శ్రద్ధతో కొనసాగించడం ద్వారా ఆయనకే మనం మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాం. అందుకనే గమనించండి, ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము ఆత్మత్యాగం అనే సిలువను మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు, 10వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు గమనించండి. ఇక్కడ ఏ రీతిగా మరి ధర్మశాస్త్రంలో బలులు అర్పించబడుతూ వచ్చినాయో వాటి గురించి రాస్తూనే, వాటన్నిటికంటే మిన్నగా యేసుక్రీస్తు ప్రభు వారు బలైపోయారు అన్న సంగతిని మరి పౌలు భక్తుడు వారికి రాస్తూ ఉన్నాడు. గమనించండి, తండ్రి చిత్తానికి సంపూర్ణంగా మన ప్రభువు అంకితమైపోయాడు అని చెప్పటానికి రుజువేంటంటే సిలువ మాత్రమే. గెత్సెమనే వనంలో ఆయన ప్రార్థిస్తూ వీలైతే హింసలనే పాత్ర, శ్రమలనే పాత్ర తన నుండి తొలగిపోవాలి అని కోరుకున్నప్పటికీ దానిని అధిగమించి తండ్రి చిత్తమే నెరవేరాలని ఆయన ప్రార్థించాడు. అయినా సరే నా ఇష్ట ప్రకారం కాదు, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు అని మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఈ 10వ అధ్యాయములో 7వ వచనంలో మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంపూర్ణమైన అంకిత భావం మనకు కనబడుతూ ఉంటుంది. గమనించండి, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. గమనించండి, ఆయన దేవుని చిత్తాన్ని చేయటానికే వచ్చాడు. అందుకనే ఇది అంకితం అనబడిన సిలువ, అంకితం అనే సిలువ. ఆ రీతిగా చూడగలిగితే మరి కీర్తనలో 40వ కీర్తనలో మరి యేసుక్రీస్తు ప్రభు వారి
సిలువను గూర్చిన కొన్ని ప్రవచనాలు మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రవచనాలన్నీ కూడా ఆయన సిలువ మరణంలో మరి రుజువు చేయబడ్డాయి. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఆయన చేసిన త్యాగ బలి, అలాగే ఆయన చేసిన ఈ అంకిత భావం అనే ఈ విధేయత, ఇవన్నీ కూడా ఆయన మనసులో నుంచి వచ్చినవి. ఆయన ప్రతిదీ కూడా స్వతహాగా, అనగా గమనించండి, స్వచ్ఛందంగా, ఇవన్నీ ఏదో బలవంతంగా చేసినవి కాదు ఇవి. అందుకని ఆయన సర్వమానవాళి కొరకు ఇటువంటి అంకిత భావాన్ని ఆయన చూపించాడు, త్యాగమైపోయాడు. అందుకనే ఇదే నిజమైన బలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ 10వ అధ్యాయములో మరి పౌలు భక్తుడు చూపించదలుచుకున్నది కూడా ఇదే. ఎందుకనంటే అప్పట్లో బలులు ఉండేవి పాత నిబంధన కాలంలో, కానీ వాటి ఛాయలు మనం చూస్తూ ఉన్నాం. అంటే గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి చేసిన ఈ విమోచన కార్యము, అనగా ఈ మహాబలియాగము ఆనాటి బలులకు, పాత నిబంధన గ్రంథంలో ఉన్న బలులకు ఛాయలుగా కనబడుతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మరి సంపూర్ణ విధేయత కలిగిన మనుషులు అర్పించిన బలులు కావు. ఏవి? పాత నిబంధన కాలంలో ఉన్న బలులు మనుషులు సంపూర్ణ విధేయతతో అర్పించినవి కాదు. పదే పదే ఈ బలులను అర్పిస్తూ ఉండేవాళ్ళు, మరి తర్వాత పాపము చేస్తూనే ఉండేవారు. అందుకనే గమనించండి, అవి సంపూర్ణమైన బలులు కాదు. కానీ సంపూర్ణమైన బలి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము సిలువలో ఆయన మరణించిన విధానం. అందుకనే మన ప్రభువు యొక్క ఆత్మ బలి ఒక్కటే సంపూర్ణ విధేయతతో కూడిన బలి. అందువల్ల మానవ పాపానికి ప్రక్షాళన ఈ సిలువ బలి ద్వారానే కలుగుతూ ఉంది. అసలు బలి అన్నదే ఎంతో ఉదాత్తమైనది. అంటే గమనించండి, ఒక మనిషి తనకు బాగా ఇష్టమైనది ఏదో దాన్ని దేవుని కోసం విడిచిపెట్టేయటం అన్నమాట. అంటే ఇష్టమైన దాన్ని తీసి దేవుని పట్ల తన ప్రేమను చూపించటం. ఆయన తన పట్ల మనకున్న, అనగా దేవుని పట్ల మనకున్న ప్రేమను సూచనగా ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. అయితే ఇంతటి పవిత్రమైన దాన్ని మానవుడు కపట స్వభావంతో ఈ రోజున చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకనే గమనించండి, ఇప్పుడు అర్పణలు దేని గురించి అంటే మరి మెప్పు పొందటం కోసం అన్నట్టే ఉన్నాయి. అలాగే ఆ రోజున బలులు దేనికోసం అంటే ఏదో పాప పరిహారార్థ బలి అనేవాళ్ళు, కానీ అవంతా సంపూర్ణమైన విధేయతతో వాళ్ళు అర్పించేవాళ్ళు కాదు. అందుకని ఇలాగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన తనను తాను బలి అర్పణగా లేదా తన ప్రాణత్యాగాన్ని శిలువ మీద చేయటం ద్వారా సంపూర్ణమైన విధేయత, అంకిత భావము మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునిపై ఆయనకున్న ప్రేమ, ఆయన మాట పట్ల మరి ఉన్న విధేయత, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అన్న తపన. మరి గమనించండి, అవన్నీ లేకపోతే అది కేవలం ఆచారం అయిపోతూ ఉంటుంది. అందుకనే పాత నిబంధన కాలంలో ఉన్న బలులన్నీ ధర్మశాస్త్రానుగుణంగానే అర్పించబడినప్పటికీ కొందరు ప్రవక్తలు వీటిని విమర్శించారు. వినయ మనస్సు కంటే యథార్థమైన బలి వేరొకటి లేదు అని కూడా వారు ఆనాడే చెప్పారు. ఆనాటి ప్రజలు చేసిన పొరపాటే నేటి విశ్వాసులు కూడా చేస్తున్నారు. గమనించండి, ప్రార్థన, వాక్య పఠనం, ఆరాధన ఇవన్నీ మంచివే, కానీ వీటిని ఆచారపూర్వకంగా చేస్తున్నారు. అందుకని దేవుని మెప్పు పొందలేకపోతూ ఉన్నారు. ఏదో మనుషులు చూడాలని చేస్తూ ఉన్నారు. అందుకని దేవుడి నుంచి మెప్పును పొందలేకపోతూ ఉన్నారు. గమనించండి, అందుకని అవిధేయతలోనే ఉంటున్నారు. దేవుని మాటలకు ఏమాత్రం కూడా విధేయత చూపించటం లేదు. అందుకనే ఈనాడు విశ్వాసులు చేస్తున్న ఇటువంటి పనులు కూడా పాత నిబంధన కాలంలోని బలులాగానే నిష్ప్రయోజనంగా ఉండిపోతా ఉన్నాయి. కాబట్టి గమనించండి, విధేయత కలిగిన మనస్సు అనే బలిని యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద అర్పించారు. అందుకని ఇది అంకితం అనే శిలువ. మరొక శిలువను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గమనించండి, అదేంటంటే తిరస్కారం అనే శిలువ. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును,
వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయక పోతిమి. గమనించండి, అతను తృణీకరించబడ్డాడు, మనుషులు చూడనొల్లని వాడిగా ఉండిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు తృణీకరించబడ్డాడు, విసర్జించబడిన వాడిగా మారిపోయాడు. వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, మనుషులు చూడనొల్లని వాడిగాను యేసుక్రీస్తు ప్రభువారు ఉండిపోయారు. అందుకని ఆయన తృణీకరించబడిన వాడు గనుక మనము ఆయనను ఎన్నిక చేయకపోతిమి అన్న మాటను ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. అందుకనే గమనించండి, ఇది తిరస్కారం అనబడే శిలువ. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువు వారిని తృణీకరించారు. కాబట్టే గవిని వెలుపట ఆయన శ్రమ పొందినట్లుగా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో చదువుతూ ఉన్నాం. శిలువ వేసేది మరి యెరూషలేము ప్రాకారము వెలుపల. అసలు మహాపాతకులైన నేరస్తులకు, బందిపోటు దొంగలకు శిలువ శిక్షను ఆ రోజుల్లో అమలు చేసేవారు. ఆ శిక్ష అమలు చేసే ప్రదేశం కూడా మానవ సహజంగా ఆ నేరస్తుడిని ఎంత నీచంగా సమాజం తృణీకరించిందో తెలియజేస్తూ అంత ఇదిగా శిలువ వేసేవారు. అందుకనే గమనించండి, మరి యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిందేమో రక్షణ కార్యం, ఆయన చేసిన ఏమేమో అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థత కార్యాలు, ఇటువంటివి ఆయన చేసింది. కానీ వాళ్ళు వేసిన ముద్రేమో ఆయన సమాజాన్ని పాడు చేస్తున్నాడు, దేవదోషణ చేస్తున్నాడు అని ఈ రీతిగా ఆయన మీద లేని నిందలు మోపి ఆయనను సిలువకు అప్పగించారు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ శిక్ష పొందటానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఆయన లోక పాపాలను భరించాడు. సిలువ పైన విమోచన కార్యం నెరవేర్చేందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన లోక పాపాలను భరించటానికే సిలువ మీద ఆయన మరణించాడు. సిలువ వేయబడటంలో దైవ సంబంధమైన కారణం ఇది, గమనించండి. అయితే ఆయన సిలువ శిక్ష పొందటంలో అందరికీ తెలిసిన సామాన్య కార్యం ఇంకొకటి ఉంది. అదేంటంటే ఆయన ఇతరులందరికీ భిన్నంగా ఉన్నాడు. అదే ఆయన యొక్క పరిశుద్ధత. హల్లెలూయా! ఆయన అమోఘమైన పరిశుద్ధత. అందుకనే ఆయన తన చుట్టూ ఉన్న వారితో ఏమాత్రం కూడా సాంగత్యం లేకుండా ప్రత్యేకంగా ఉన్నాడు. సామాన్యుల్లో కలిసిపోయాడు కానీ వారిలో ఒకడు కాదు ఆయన. ఆయన పాపుల స్నేహితుడే కానీ ఆయన పాపి కాదు. ఆయన వ్యక్తిత్వాన్ని ఏ విధంగానూ మనము వేలెత్తి చూపలేం. గమనించండి, కేవలము మంచితనం రూపుదాల్చిన వాడిగా ఆయన వారందరిలో చీకటిలో చిరుదివ్వెలాగా ప్రతి ఒక్కరిలో కూడా ఆయన సంతోషాన్ని కలిగించాడు. మతాధికారుల పాపాన్ని, వేషధారాన్ని ఆయన తన మాటల ద్వారా ఖండించాడు. అంతకన్నా స్పష్టంగా ఆయన జీవితం మరి చెడుగును ఖండించింది. ప్రతి పాపాన్ని బట్టబయలు చేస్తూ ఉత్తమ గుణం అనే వెలుగును ప్రకాశించింది. గమనించండి, ఆయనను అందరూ ద్వేషించటానికి కారణం ఇదే. ఆయన పరిశుద్ధత, ఆయన పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడిన రీతిగా ఆ పరిశుద్ధత కారణంగా వీరందరూ ఆయన్ను ద్వేషించటం ప్రారంభించారు. వారి ఆచారాలను, వారి అలవాట్లను వారు వదుకోలేదు మతాధికారులు. పైగా యేసుక్రీస్తు ప్రభువు వారిని ద్వేషించటం ప్రారంభించారు. దేవుని పరిశుద్ధత వెలుగులో తమ ఆకారాలు చూసుకోలేకనే ఆ లోకులంతా ఆ రోజున మరి ఆయనను బహిష్కరించారు. అందువలనే ఆయన శిలువ మరణం పాలయ్యాడు. తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచటానికే యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో హింసలను అనుభవించాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనము 13, 14 వచనాల్లో మనం చదువుతూ ఉంటాం. గమనించండి, మరి తన వలె వేరుగా ఉండదలిచిన వారిని కూడా మరి ఈ లోకం తిరస్కరిస్తుంది. దానికి సిద్ధంగా ఉండాలి అన్న సంగతి కూడా సిలువ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13, 14 వచనాల్లో, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకు ఆయన యొద్దకు వెళ్ళుదుము అని రాయబడి ఉంది. వాస్తవానికి మరి ఈ రీతిగా ఆయన కూడా యెరూషలేము ప్రాకారము బయట ఆయన శిలువ వేయబడ్డాడు. ఆయన పరిశుద్ధుడు అయినప్పటికీ నిందలు మోస్తూ ఆయన శిలువకు గురయ్యాడు. గమనించండి, మనుషుల ద్వేషానికి, తిరస్కారానికి గురైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆయన తిరస్కారంలో మనం కూడా చేరేలాగా గమనించండి, మనం అటువంటి ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం.
అందుకనే రాయబడి ఉంటుంది, లోకం మనల్ని హింసిస్తుంది, నిందిస్తుంది, దూషణ పాలు చేస్తుంది. అయినప్పటికీ వాటికి మనం ఏమాత్రం కూడా భయపడకూడదు. కారణం ఏంటంటే ఆయనే ఒకానొక పరిస్థితుల్లో ఆయన ఇటువంటి వాటన్నిటికి కూడా గురయ్యాడు. కాబట్టి మనకి ఇవేమీ ఆశ్చర్యం కాదు. కానీ ఆయన పరిశుద్ధుడై ఉండి వాటన్నిటిని అనుభవించటమే గొప్ప ఆశ్చర్య కార్యం. అదే రీతిగా చూడగలిగితే మరొక సిలువ, అదేంటంటే జీవ మార్గం అనే సిలువ. వాస్తవానికి గమనించండి, మరి పాత నిబంధన గ్రంథంలో రాయబడిన అనేకమైన ప్రవచనాలు, వాటి యొక్క నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభు వారి సిలువను మనం చూస్తూ ఉన్నాం. మరి 16వ కీర్తనలో చాలా విషయాలు ఆయన సిలువను గురించి మనకు కనబడుతూ ఉంటాయి. సిలువ వేయబడి, గమనించండి, సిలువ వేయబడి తిరిగి సజీవంగా లేచిన ప్రభువును గురించి పేతురు పెంతెకొస్తు దినాన ప్రకటించాడు. 16వ కీర్తనలో కూడా దావీదు ఎలుగెత్తి కొన్ని మాటలు మరి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ప్రకటించాడు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు అంటున్నాడు 16వ కీర్తనలో. గమనించండి. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువను ఎక్కక మునుపు అనేక సంవత్సరాల క్రితమే మరి 16వ కీర్తన రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందులో సిలువ యొక్క వివరణ చాలా స్పష్టంగా మనకి కనబడుతూ ఉంటుంది. గమనించండి, యేసును గురించిన ప్రవచనాలు కలిగి ఉండి మెస్సయ్య కీర్తనలని పిలువబడే వాటిలో మరి 16వ కీర్తన కూడా ఒకటి. దేవుని కుటుంబం, అందులోని ప్రత్యేకతలన్నీ కూడా 16వ కీర్తన మొదటి 3 చరణాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే గమనించండి, 2వ చరణంలో మరి ప్రభువు తండ్రితో, 3వ చరణంలో భక్తులతో ఆయన ఏకమై ఉన్నాడు, అనగా సహవాసము చేస్తూ ఉన్నాడు అన్న మాటలు మనం చదువుకుంటూ ఉంటాం. గమనించండి, వీళ్ళు శిలువ కార్యం మూలంగా పిలువబడిన ప్రత్యేకమైన జనాంగంగా కూడా మనం అక్కడ చదువుతూ ఉంటాం. అందుకని 4వ చరణంలో అంటాడు దావీదు మహారాజు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి, గమనించండి, వీరికి సమయం లేదు అంటాడు. అందుకని 5వ చరణం నుండి 11వ చరణం వరకున్న వాక్య భాగాలను మనం చూడగలిగితే మరి ఆయన నడిచిన మార్గాలన్నిటిలో ఆయన ఎంత బాధను అనుభవించాడో మరింత ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆయన దృష్టి శిలువ మరణం కంటే ముందుకు పోయి మరి పునరుద్ధానాన్ని గురించిన విషయాలను గురించి మాట్లాడుతూ ఉంటాడు. శాశ్వత జీవం మీద ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అందుకని శిలువ మరణానికి గుర్తుగా ఆయన మాట్లాడుతూ 6వ చరణంలో అంటాడు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను అంటాడు. నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ప్రహర్షించుచున్నది అని 9వ చరణంలో అంటూ ఉంటాడు. గమనించండి. అలాగే 11వ చరణంలో అంటాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఏది? శిలువ మరణం తర్వాత మనకు కలగబోయే మరి ఆ గొప్ప భాగ్యాన్ని గురించి, ఆ పునరుద్ధాన భాగ్యాన్ని గురించి మాట్లాడుతూ అంటూ ఉంటాడు, మరి నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషము కలదు. అంటే ఇహలోక సంబంధమైందైతే ఇటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అందుకనే పరలోక సంబంధమైన విషయాలు, ఆయన శిలువ మరణం తరువాత జరగాల్సిన విషయాలను గురించి దావీదు మహారాజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువు మాత్రం శిలువలో మహిమకు రాజబాటనే వేశాడు. గమనించండి, శిలువ అనుభవం అంతటిలో కూడా ఆయన తండ్రికి సమీపంగా ఉన్నాడు. ఆయనతో సహవాసము కలిగి ఉన్నాడు. ఆయనకు విజేయత చూపించాడు. ఆయన చిత్తాన్ని చేయటానికి మరి అంకిత భావాన్ని ప్రదర్శించాడు. ఆ రీతిగా ఆయనకు తెలుసు. గమనించండి, అటువంటి హింస, బాధలు వీటన్నిటిని కూడా మరి భరించాలని తెలుసు. మరి వీటికంటే ఎక్కువగా ఆయన దేవుని యొక్క మహిమనే తలంచుకుంటూ ఆనందించాడు. గమనించండి, మరణం లేకుండా పునరుద్ధానము లేదు. మన ప్రభు విషయంలో కూడా అంతే. ఆయన ప్రజలైన మనందరి విషయంలో కూడా అంతే. శిలువ అనుభవాలలో ప్రభువుతో మరి మనం కూడా పాలు పొందుకోవాలని మనం కోరుకోవాలి. గమనించండి, శ్రమలు వచ్చినప్పుడు ఇవి నాకే ఎందుకు వచ్చినాయి, హింసలు కలుగుతూ ఉన్నప్పుడు నాకే ఎందుకు కలుగుతున్నాయి అని మనం అనుకోకూడదు. వీటన్నిటిని బట్టి ఒకానొక రోజున గొప్ప సాక్షిగా మనం నిలవబోతూ ఉన్నాం అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే శిలువ అనుభవాలలో ప్రభుతో కూడా మనం పాలు పంచుకోవాలి అని మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ఆ రీతిగా మనం పాలు పంచుకోగలిగిన మేరకే ఆయన మనల్ని జీవములోనికి, సమృద్ధి
జీవములోనికి, సంపూర్ణతలోనికి ఆయన మనల్ని నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే గమనించండి, మరి ఇది ఆత్మత్యాగం అనే శిలువ, తండ్రి సంకల్పానికి విధేయత చూపించిన విధేయత అనే శిలువ, లేదా అంకిత భావం అనే శిలువ. ఆయనను తిరస్కరించిన, ఆయనను దూషించిన, ఆయనను హింసించిన, ఆయనను ద్వేషించినా సరే, వారి నిమిత్తము తిరస్కారానికి గురైనా సరే వారిని మాత్రం రక్షించాలి అని తీర్మానించుకున్న శిలువ. అందుకనే గమనించండి, తిరస్కరించబడ్డాడు ఆయన. ఆయన ఎన్నిక లేకుండా ఉన్నాడు. గవిని వెలుపట ఆయన శ్రమ పొందాడు. ఆ రీతిగా యెరూషలేము ప్రాకారం బయట ఆయన సిలువ వేశారు. గమనించండి, సిలువ కొరకే మరి మనము కూడా ఎదురు చూస్తూ ఉండాలి. ఆ రీతిగా మరణ మార్గమే అనుకున్నాం కానీ దేవుడు మనకు నిత్య జీవ మార్గాన్ని తెరచి ఉంచాడు. గమనించండి, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనము నిత్య జీవాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సిలువలను మనం ఈ రోజున ధ్యానం చేసుకోవటానికి ప్రభు మనకు సహాయము చేశారు. సిలువ అన్నిటి అనుభవాలన్నిటిల్లోనూ మన ప్రభువే మనలను బలపరిచి, మనలను స్థిరపరిచి, ఆయన అనుభవాలన్నిటిలో గుండా మనల్ని నడిపిస్తూ, మనల్ని ఆత్మీయంగా ఎన్నో రెట్లు అభివృద్ధి చేయాలని మనం నిత్యము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ సమయంలో కొద్ది మాటలను ధ్యానం చేసుకోవటానికి మీరు కృపను చూపించారు. స్తోత్రాలు రాజా, సహాయము చేయండి నాయన. ఆత్మ త్యాగం అనబడే శిలువ ఏ రీతిగా మీరు అర్పించుకున్నారో శిలువ మీద మేము ధ్యానం చేసుకున్నామయ్యా. ఆయన సమస్తాన్ని మీరు పోగొట్టుకున్నారు తండ్రి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన మాటకు విధేయత చూపించి మీరు ఆ శిలువకు అంకితమైపోయారయ్యా. తిరస్కరించబడినప్పటికీ, దూషించబడినప్పటికీ, ద్వేషించబడినప్పటికీ మమ్మల్ని రక్షించి తీరాలి అన్న ఉద్దేశంతో నాయన మీరు మా కోసం, మాకు బదులుగా ఆ శిలువ మీద మరణించారయ్యా. ఆ రీతిగా మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించారు. స్తోత్రాలు రాజా. మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సహాయము చేయండి. రక్షించబడని అనేకుల కొరకు నాయన మేము ప్రయాసపడే కృపనివ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. వారికి సువార్తను ప్రకటించడానికి మార్గాలు సరళము చేయమని వేడుకుంటూ ఉన్నామయ్యా. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. అయినా పెనియలు సహవాసం అంతటిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. సంఘ కాపరి గారి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని దీవించండి నాయన. ఇతర పెద్దలు అలాగే తండ్రి సహకారులందరిని బట్టి స్తోత్రాలు. వారిని దీవించి ఆశీర్వదించండి. మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి ఇటు రీతిగా మేము కూడుకొని నీ మాటలు ధ్యానించటానికి, ప్రార్థనలో ఏకీభవించటానికి కృపనివ్వమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.